SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. బాయ్ అనే పేరు ఎలా వచ్చింది? సూర్యాబాయ్ అనే పేరుని పైన దేవుడు నామకరణం చేస్తే జనాల నుంచి నాకు వచ్చింది ఆ పేరు. నేను పుట్టిన గూండా, రౌడీ, షీటర్, అందరితో గొడవలాడతాడు, మర్డర్లు చేస్తాడు, ఇలాంటి పేరు కూడా ఉంది. నా కోసం నేను ఏ గొడవ నేను చేయలేను. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే లంగ పనులు చేస్తాను ఎక్కువ. లంగ పనులు అంటే పెళ్లి పీటల మీద నుంచి లేపుకొని వచ్చిన అమ్మాయి. ఎప్పుడన్నా మర్డర్ చేశారు? నన్ను గెలకనంత వరకు నేను ఎవ్వరికి నేను హాని చేయను. నా దాకా వస్తే వెనకాల మీకు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? తెగిర్చినోనికి తెడ్డే దిక్కు అన్నట్టు మీ పైన ఎప్పుడన్నా అటాక్ జరిగిందా? 2 times జరిగింది. అది కూడా ఈ డబ్బు, ఈ నగలు, ఇవన్నీ కూడా మీరు సంపాదించారా లేకపోతే మీ తాతల నుండి, మీ నాన్నగారి నుండి వచ్చిందా? నాది నేనే సంపాదించుకుంటా. రేపొద్దున నా కొడుకు కూడా వాడే సంపాదించుకోవాలి. అయితే ఈ బంగారం అంతా మీ పిల్లలకి వెళ్ళదు కదా, నాకు ఇచ్చింది. గోల్డ్ ఉన్న హస్బెండ్ని చేసుకోండి మీరు మ్యారేజ్. డైమండ్స్ ఉన్న వాళ్ళని చేసుకుంటాను. సర్లే, నెక్స్ట్ టైం నేను డైమండ్స్ చేసుకున్నాను. నేను చేసుకో. మీరు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు కదా? ఫిలిం ఇండస్ట్రీయే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. నేను ఇండస్ట్రీలే పోలే. నేను ఎంబీఏలో చదివేటప్పుడు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియాదాశ్రీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ని చాలామంది గూండా అంటారు, రౌడీ అంటారు, ఇంకా చాలానే పేర్లు పెడతారు. మరికొంతమంది మాత్రం ఆకలేస్తే అన్నం పెట్టే దేవుడు అంటారు. మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న దేవుడు అంటూ చెప్తూ ఉంటారు. మరి ఈయన దేవుడా లేకపోతే దుర్మార్గుడా? ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. తిన్నారా? తిన్నాను. మళ్ళీ అది కూడా అడగలేదు అంటారేమో అని ముందే అడిగేస్తున్నాను. తిన్నాను. ఓకే, తినలేదంటే ఇప్పుడు ఆపిచ్చన్నా ఫుడ్ పెట్టిస్తాను. లేదు లేదు తిన్నానండి. నేను 10 మంది ఆకలి నింపేటోని అనమాట. వాళ్ళు తింటే నేను తిన్నట్టే. నా కడుపు నిండిపోయింది. ఇప్పుడు మీరు తిన్నారా? తిన్నాను. తిన్నారు కదా. ఓకే, లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం గోల్డ్ అన్ని మారినట్టున్నాయి. ఇక కొత్త బోనాలు వస్తున్నాయి కదా. ఇక బోనాలకి ఇంకా ఇంకోటి వచ్చేది ఉంది. అది దద్దరిల్లిపోవాలి బొమ్మ. ఈ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎవ్వరు వేయొద్దు. ఒక్కటే వేస్తా, 10 వేయను. రింగ్ కూడా ఒక్కటే పెడతా, 10 పెట్టను. ఒకటే ఇంత పెద్దది పెడతారా? ఇక వెయిట్ అండ్ సీ. బోనాలకి సెపరేట్ జ్యువెలరీ చేయించుకున్నారా? ఆ బోనాల కోసమే ఇవి. యాక్చువల్లీ మా నాన్నగారు వేసుకుంటారు, నేను వేసుకొని ఇవన్నీ నేను ఒక్కటే వేస్తా. ఓకే, బోనాలు మీరు ఎప్పటి నుండి సెలబ్రేట్ చేసుకున్నారు? చిన్నప్పటి నుండి. ఓకే, మీ ఇంట్లో బోనాలు ఎలా జరుగుతాయి అసలు? చాలా బాగా జరిగేటివి. రీసెంట్లీ మమ్మీ చనిపోయింది కదా, ఈసారి బోనాలు గీనాలు అయితే సెలబ్రేట్ చేసుకోవట్లేదు. కానీ బయట జనాల్లో ప్రతి దగ్గర నుండి నాకు ఇన్విటేషన్ అయితే ఉంటుంది. ఓకే, ప్రతి హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్కడైనా సరే మన ఇంటికి ఇన్విటేషన్ వస్తుంది. ఎవరిని నిరుత్సాహపరచకుండా ప్రతి దగ్గరికి వెళ్తుంటా. ఓకే, స్పెక్స్ ఏంటంటే ఇన్సైడ్ కూడా స్పెక్స్ పెట్టుకున్నారు. బాలేవా? బాగానే ఉన్నాయి. అంటే ఇన్సైడ్ కూడా పెట్టుకున్నారు ఏంటని? ఉట్టిగానే పెట్టుకున్నారు. అది కూడా మ్యాచింగా? అంటే షర్ట్ కి మ్యాచింగ్ ఏం లేదు. అంటే ఒక యాంకర్తో చేసేటప్పుడు నార్మల్గా ఉండాలి. అలాంటిది హీరోయిన్తో చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఓకే, ఇంకా బాగుండాలి కదా. నాకే పంచ పలక్నామాకే పంచ అంటారు కదా. నాకైతే మీరు హీరోయిన్ లాగానే అనిపిస్తున్నారు. మీ ముందు కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి? ఆ మాత్రం ఉండాలి. మాత్రం ఉండాలి. ఓకే, అసలు మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ? నేను పుట్టింది ఓల్డ్ సిటీ, పెరిగింది ఓల్డ్ సిటీ. కొద్ది రోజులు రాయలసీమలు. అంటే ప్రతి అన్ని లొల్లి పంచాయతీలు అవి చేస్తుంటే కొద్ది రోజులు నన్ను రాయలసీమలో పెట్టారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అక్కడ కూడా వాళ్ళు నన్ను తట్టుకోలేకపోయారు. రాయలసీమ కూడా డేంజరస్. అవునవును, అక్కడ కూడా ఒక 2-3 years అక్కడ పెట్టారు. అక్కడ కూడా నన్ను తట్టుకోలేక మళ్ళీ తట్టుకోలేకంటే ఎటువంటి పనులు చేశారు? అన్ని టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే లంగ పనులు చేస్తాను ఎక్కువ. లంగ పనులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లలో ఎలా ఉంటుంది, గుర్షలు కొట్టాలు అవి ఉంటాయి కదా. ఎవరన్నా నన్ను ఇట్లా గురాయించి చూసినా సరే వాళ్ళ కొట్టాలకి మంట పెట్టేస్తోని. తెలిసి తెలియని వయసులో. ఇంకా దాని తర్వాత మామిడి చెట్లు ఉంటాయి కదా, వెళ్ళేటోని. అవి తెలియకుండా తీసుకొని చాలా అనుకోని చాలా లొల్లి, డైలీ ఒక లొల్లి. ఇక మేము భరించలేము తల్లి, మీ కొడుకుని మీరే తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చేసారు. నేను సుధరాయించడానికి నాకు 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మంచి మానవత్వం ఉన్న మనిషిలాగా మారిపోయా. మారిపోయా. అంటే ఇప్పుడు ఎటువంటి పనులు చేస్తున్నారు మరి?
ఇక నేను చెప్పడం ఎందుకు, సోషల్ మీడియాలో జనాలే అది అంటున్నారు కదా. చెప్తున్నారులేండి. అయితే చాలా మంది వరకు మీరు చాలా మంచి పనులు చేశారు, చాలా పేపర్స్లో వచ్చారు, టీవీల్లో చూసాము, చాలా మందికి అన్నదానాలు చేశారు, ఇలా చాలా మంచి పనులు చేసినవి ఉన్నాయి. కొంత మంచి పనులు చేశారు కాబట్టి దేవుడు అని ఎలా అయితే అంటున్నారు, గూండా, రౌడీ, షీటర్, అందరితో గొడవలాడతాడు, మర్డర్లు చేస్తాడు, ఇలాంటి పేరు కూడా ఉంది. ఇందులో కూడా ఎంతో కొంత మీరు చేసుంటేనే కదా ఈ పేర్లు కూడా వచ్చుంటాయి. అంటే ప్రియ గారు, యాక్చువల్లీ ఇప్పుడు మా ఫ్రెండ్ది ఏమన్నా ఇన్సిడెంట్ జరిగింది, నా కోసం నేను ఒక్క గొడవ కూడా వేసుకోలే. ఇప్పుడు మా ఫ్రెండ్ది ఒక లవ్ మ్యారేజ్ చేసిన, అయితే ఆ అమ్మాయి వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లారు వాళ్ళ పేరెంట్స్. చాలా పెద్ద గొడవ అయింది, ఒక కర్ఫ్యూలాగా గొడవ అయింది. మేము 8 మంది వెళ్ళి ఒక 70 మందిని కొట్టి వచ్చాం, ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాం. అంటే వీడు చనిపోయే స్టేజ్లో ఉన్నాడు, ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసాడు. సరే పర్లేదు, ఆ అమ్మాయి లవ్ చేయట్లేదు, వీడే బలవంతంగా చేస్తున్నాడు అంటే అది వేరేలాగా. 5 years మా ముందే లవ్ చేసుకున్నారు, ఆల్మోస్ట్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళని బలవంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తుంటే పెళ్లి పీటల మీద నుంచి లేపుకొని వచ్చినాం ఆ అమ్మాయిని. నేను జనాల కోసమే కొట్టినా, అంటే నా అనుకున్న వాళ్ళ కోసమే కొట్లాడినా, అది అన్యాయమని నేనైతే భావిస్తలేను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కోర్టే చెప్పింది కదా, వాళ్ళు మేజర్స్ అయిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అని చెప్పి. పేరెంట్స్ అయినా ఎంతైనా మీరు ముందే అసలు ఈ లవ్లో వాళ్ళు పడక ముందే చేయాల్సింది. మీరు ఏదన్నా లవ్లో పడిపోయి 5 years దాకా వాళ్ళు నడిచింది, ఇప్పుడు వచ్చి మధ్యలో తీసుకెళ్ళిపోతా అంటే ఇతను ఏమైపోవాలి, ఆ అమ్మాయి ఏమైపోవాలి, సరే ఆ అమ్మాయి ఇంకొకరిని చేసుకుంటే వాడేమైపోవాలి. అలా నా కోసం నేను ఏ గొడవ నేను చేయలే, వేరే వాళ్ళ కోసం గొడవలు పడి కొట్లాడి కొట్టినవి ఉన్నాయి తప్ప నా కోసం నేనేం చేసుకోలే. అది కూడా నాకు అందులో న్యాయం అనిపిస్తేనే. దానికోసం రౌడీ అని అంటారు కొంతమంది, అంటే అనుకోని నాకేం ప్రాబ్లం, వాళ్ళు అన్నంత మాత్రం నేనేం అయిపోను కదా. ఇటువంటివి తప్ప ఇంకెటువంటి పనులు మీరు కొట్టడం కానీ చేయలే మర్డర్ చేశారు? చేయలే, అలాంటి ఆలోచన కూడా లేదు. కానీ మనకు ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎలా వస్తుందో, ఎప్పుడు ఎలాంటి ఆలోచన వస్తుందో మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సింగిల్గా తిరుగుతా, పామైనా సరే దాన్ని గెలకనంత వరకు అది ఎవరిని కాటేయదు. నన్ను గెలకనంత వరకు, నా దగ్గరికి రానంత వరకు నేను ఎవ్వరికి హాని చేయను. నా దాకా వస్తే ఎవరిని వదిలిపెట్టను, ఒక్కరిని కూడా వదిలిపెట్టను. వీలైతే నా ప్రాణం కాపాడుకోవడం కోసం వాళ్ళ మర్డర్ చేయమనే వేస్తా. నా ఫస్ట్ మర్డర్ అదే అవుతుందేమో. మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? అంటే మీరు ఇంత ధైర్యంగా బయట తిరుగుతున్నారు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, వెనకాల మీకు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా, పొలిటికల్గా కానీ లేకపోతే? మా అమ్మ చనిపోయినప్పుడు నాకు ఒక విషయం తెలిసిందమ్మా. మా అమ్మ చనిపోయినప్పుడు దగ్గర చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. కొన్ని కార్లు అమ్ముకున్నాం, కొన్ని ప్రాపర్టీస్ అమ్ముకున్నాం, బంగారం అమ్ముకున్నాం. అయితే అంతకుముందు అనేది, అరే నువ్వు ఇంతమందికి అన్నదానాలు చేస్తావు, వచ్చిన ప్రతి ఫ్రెండ్కి ఇది చేస్తావు, పెళ్ళి అంటే పుస్తలు ఇస్తావు, సావు అంటే డబ్బులు ఇస్తావు, ఇన్ని గన నువ్వు చేస్తావు కదా, ఏదో ఒక రోజు నువ్వు పైదలైన రోజు ఎవరైనా వస్తారా అని అడిగేది మా అమ్మ. రాకపోని మనతో అయింది మనం చేద్దాం అనేటోడిని. అయితే మా అమ్మ చెప్పిన మాట నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. మనం ఎవరినైతే నమ్మి పక్కన పెట్టుకుంటామో ఫస్ట్ వెన్నుపోటు వాడే పొడుస్తాడు. ఎవరినైతే మనం సిన్సియర్గా లవ్ చేస్తామో ఫస్ట్ దోకా అదే ఇస్తుంది. నాకు ఈ లవ్ అన్నా ఈ ఫ్రెండ్షిప్ అన్నా నాకు అస్సలు నచ్చదు. అందుకే నేను ఎవరిని నమ్మి నేను పక్కన పెట్టుకోను. నేను నా గుండె ధైర్యాన్ని నమ్మే సింగిల్గా తిరుగుతా. ఒకటి అంటే తెగిర్చినోనికి తెడ్డే దిక్కు అన్నట్టు, నాకు ప్రాణాల మీద నాకేం ఆశ లేదు. ప్రాణాలని మీరు తీసుకుంటేయో ఇంకోటి తీస్తేనో నేను తీస్తేనో ప్రాణం పోదు. పైనుంచి ఆ దేవుడు ఒక టైం అనేది రాసిపెట్టి ఉంటాడు. ఆ టైంకి ఎవరు ఉన్నా లేకపోయినా నా గుండె ధైర్యం ఎంత ఉన్నా ఆ టైంకి పోయేది, వెళ్ళిపోద్ది, అటాక్ జరుగుద్ది, సీదా సాదా ప్రాణం వెళ్ళిపోద్ది. నాకు అలాంటి ప్రాణమే నాకు ఆశ లేదు కాబట్టి అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నా. నా గుండె ధైర్యాన్ని నేను నమ్ముకున్నా కాబట్టి ఒక్కనే వెళ్తా ఎక్కడికైనా. ఓకే, మీ పైన ఎప్పుడన్నా అటాక్ జరిగిందా? 2 times జరిగింది, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా. ఎవరు? కావాలని కాదు, ఎవరో మా ఏరియా వాళ్ళే. గెలుపుకుందాం అంటే పగలిగా ఏం లేవు. ఇప్పుడు ఒక మనిషి వాడు ఎదగకుండా సరిగా లేదంటే వాని దగ్గర ఏముందిరా అని అంటారు. సరే అదే మనిషి కొంచెం బాగా పాపులర్ అయిండు, ట్రెండింగ్లో ఉన్నాడు,
అరే ఇది ఎక్కువ చేస్తున్నారా, ఈయన ఏదన్నా చేద్దామనే ఆలోచన ఉంటుంది. అలాంటి నీచమైన పరిస్థితి మన దరిద్రం ఏంటంటే మన ఇండియాలోనే ఉంది. ఒకరు ఎదుగుతున్నాడంటే వాని ఎలా గుంజుదామనే దాని మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ వేరే దాని మీద వాళ్ళకు ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బతుకులు చక్కగా ఉండవు, వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చూసుకోరు. దాని మీద ఫోకస్ పెడితే వాళ్ళు చాలా బాగుంటారు. అది ఉండదు వాళ్ళకి, వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. మీకెందుకు, మీరు కూడా సంపాదించుకోండి, మీరు కూడా పని చేయండి, లంగ పని చేయండి, దొంగ పని చేయండి, మీకు ఏది అనిపిస్తే అది చేయండి. ఏదో ఒక పేరు అయితే వస్తుంది కదా, మంచి చేసినా చెడు చేసినా ఏదో పేరు వస్తుంది. అది చేసుకోకుండా వేరే వాళ్ళని టార్గెట్ చేసి వేరే వాళ్ళను, ఇప్పుడు ఎవరైతే ఫామ్లో ఉన్నాడో వాడిని కొడితే మనకు ఫామ్ వస్తుంది, మనకు పేరు వస్తుంది అని అనుకుంటారు. అది 2 రోజులు మాత్రమే. 3వ రోజు వానికి టైం వస్తుంది, ఆ రోజు చాలా డేంజర్ ఉంటుంది. ఇదంతా గోల్డేనా? 100% గోల్డ్. చెకింగ్ ఇస్తారా? 100%. లాస్ట్ టైం అడిగాను, సరే ఓన్లీ గోల్డ్ పెట్టుకుని లాస్ట్ టైం అడిగారా మీరు? అడిగాను, అప్పుడు మీరు ఇవ్వలేదు. ఒకటి తీసుకెళ్ళొచ్చా? అస్సలు నో ఛాన్స్. గోల్డ్ వాటి మీద ఇక్కడ ఏదో నెంబర్ ఉంటుంది, దీనికి నెంబర్ 916 నెంబర్ కదా. ఎందుకు 916 లేని నెంబర్స్ ఉండవా? ఉండవేమో అని నా ఫీలింగ్. బిస్కెట్కి అయితే 916 ఉంటుంది, అది బిస్కెట్ కాదు అది. ఓకే, తీసుకోవచ్చు. ఒకటి తీసుకోకూడదా? తీసుకోకూడదు. ఒకటి గిఫ్ట్ గా ఇచ్చేయండి మీ పేరు మీద. మరి ఎలా తెలుస్తుంది గోల్డ్ అని? మీకు అన్నం కావాలా చెప్పండి, మీ ఇంట్లో రేషన్ లేదా చెప్పండి. మాకున్నాయి, గోల్డ్ లేదు. గోల్డ్ ఎందుకు మరి? అందరికి ఇచ్చినవి ఇవ్వకూడదు, స్పెషల్ గా ఇవ్వాలి ఏమన్నా సరే. ఇది గోల్డ్ కాదో నాకైతే తెలియలేదు. గోల్డ్ టెస్ట్ కి పంపించాలి, తర్వాత ల్యాబ్ కి పంపిస్తాము. ఇప్పుడే పిలిపించేవరినైనా, ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ గోల్డ్ అమ్మే వాళ్ళకి, చేసే వాళ్ళకి. గోల్డ్ అమ్మేవాడిని నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు గోల్డ్ అమ్మేవాడిని. కూడా గోల్డా ఏంటి? ఇక మీరు ఎలా అనుకుంటే అలా, దాని మీరు ఎలా అయినా గోల్డా. ఇవి గోల్డా? చూడు, నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను. నాకు తెలియదు. నేను గోల్డ్ అంటే మళ్ళీ తీసుకొని చెక్ చేస్తావా? నేను చెక్ చేయను. అది గోల్డా? ఇది మొత్తం గోల్డ్. ఇది ఓహో, ఇది మొత్తం గోల్డ్. ఓకే. ఇది కాపర్. ఇక్కడ ఏదైతే ఉందో ఇది గోల్డ్. ఇది ఓకే. మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తారు? మా సివిల్ కాంట్రాక్టర్ మా నాన్న. మా అమ్మ అయితే చనిపోయింది చెప్పాను కదా. ఓకే. ఇంకా ఏమున్నా నేనే చూసుకుంటా. మీరేం జాబ్ ఏమన్నా చేస్తారు? జాబ్ ఏం చేయ, రియల్ ఎస్టేట్ చేస్తాను నేను. ఓకే. చిన్నప్పటి నుండి ఏంటి, మీరు ఏం చదువుకున్నారు అసలు? ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. సరే, ఎంబీఏ అయిన తర్వాత ఏదన్నా దాని రిలేటెడ్ జాబ్ చేస్తారా మీరు? ఏ ఇయర్లో అయింది మీ ఎంబీఏ? 14లో అయిపోయింది. 2014. ఓకే. అప్పుడు తర్వాత దానికి సంబంధించిన జాబ్ ఏదైనా చేశారు? లేదమ్మా, నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. ఒకరి కింద పని చేయడం నాకు నచ్చదు. ఓకే. ఒక్క జాబ్ కూడా చేయలేదా? మరి అప్పటి నుండి ఏం చేశారు తర్వాత? 10 సంవత్సరాలు అయింది ఇప్పటికి. తర్వాత ఏం చేయలేదు, రియల్ ఎస్టేట్. అప్పటి నుండి కూడా మాక్సిమం రియల్ ఎస్టేట్ చేస్తాను నేను. అప్పటి నుండి అదే ఫీల్డ్లో ఉన్నా. అప్పటి నుండి అదే ఫీల్డ్లో ఉన్నా. ఓకే. ఈ డబ్బు, ఈ నగలు, ఇవన్నీ కూడా మీరు సంపాదించారా, లేకపోతే మీ తాతల నుండి, మీ నాన్నగారి నుండి వచ్చిందా? నాది నేనే సంపాదించుకుంటా. రేపొద్దున నా కొడుకు కూడా వాడే సంపాదించుకోవాలి. ఓకే. నా అయ్యకు ఉంది కదా అని చెప్పి వాడు షోక్ చేయొద్దు. ఓకే. నా అయ్య కూడా నాకు అదే నేర్పిండు. ఓకే. అయితే ఈ బంగారం అంతా మీ పిల్లలకి వెళ్ళదు కదా, నాకు ఇచ్చేయండి. మీరే కదా మీ కొడుకులు వాళ్ళే సంపాదించుకోవాలని చెప్పారు, లాజిక్కే కదా. తినడానికి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. ఉన్నారు, చూద్దాం. వాళ్ళందరికి ఇచ్చేస్తారా? మరొక సోను సూద్ అవుదాం అనుకుంటున్నారా? అతను చాలా, అతనంత కాలేం, కొంచెం అతనిలో కొంచెం. హర్షసాయి అంతా కూడా, హర్షసాయి ఏదో ప్రాబ్లం వచ్చింది కదా మధ్యలో, రూమర్స్ అయినాయి కదా. మనం ఒకరిలా ఇప్పుడు ఊహించుకోమండి, మనమే. ఓకే. మన దమ్ము మందే, మన ఇమేజ్ మందే. ఒకరితో కంపేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఓకే. నేను నాతోనే కంపారిజన్ చేసుకుంటా. ఓకే. మొత్తం ఈ గోల్డ్ అంతా ఎంత ఉంటుంది మీ దగ్గర? 70 తులాలు ఉంది ఇప్పుడు ప్రెసెంట్. నా ఒంటి మీద ప్రస్తుతానికి 70 తులాలు ఉంది. మళ్ళీ బ్యాంక్లో ఇంకా ఉందా వేరే ఏమన్నా? బ్యాంక్లో పెట్టా, ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉంటుంది. మీ ఇల్లు ఎక్కడ? ఓల్డ్ సిటీ. ఎంత ఉంటుంది మీ ఇల్లు? పెద్ద ఇల్లా, పెద్ద భవనమా? చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు బాత్రూంలో కూడా మీరు గోల్డ్తో కట్టిస్తారా ఏమన్నా? అంటే ఇంట్లో కూడా, అంటే ఇలాంటి ఫ్లవర్ వాజులు మా ఇంట్లో, అంటే లేదు మీకు గోల్డ్ అంటే ఇష్టం కదా, వాచ్ గోల్డ్, ఇదేంటి చైన్స్ గోల్డ్, ఉంగరాలు గోల్డ్, వింతగా స్పెక్స్ కూడా గోల్డ్, ఇంట్లో కూడా అంటే చిన్న చిన్న ఫ్లవర్ వాజులు బంగారంతో చేయించుకోవడం అటువంటివి ఏమైనా చేస్తుంటారా?
మీకు గోల్డ్ లేదని నా మీద పట్టి లేదు, పై లేదు. చేస్తున్నారు కదా. నాకు ఈ చిన్న చిన్న గోల్డ్ చాలండి. ఆ, ఆ? లేదు, జనరల్గా ఒక క్యూరియాసిటీ వచ్చింది. అంటే మీకు గోల్డ్ అంటే అంత ఇష్టం కదా, ఇంట్లో సరే, చిన్న చిన్న గోల్డ్ ఉన్న హస్బెండ్ ని చేసుకోండి మీరు మ్యారేజ్. వద్దండి. అతను అన్ని సొల్యూషన్ చెప్తాడు మీకు. డైమండ్స్ ఉన్న వాళ్ళని చేసుకుంటారు. డైమండ్సా? Diamonds. ఓహో, డైమండ్స్ ఉన్న వాళ్ళు అయితే చేసుకో. సరేలే, గోల్డ్ కన్నా అవి కాస్ట్లీ ఉంటాయనా? అవును. సరేలే, నెక్స్ట్ టైం నేను డైమండ్స్ చేసుకొని వస్తా. నేను చేసుకోను. ఆ? ఆ? అడిగిన క్వశ్చన్ చెప్పండి. నేను మిమ్మల్ని చేసుకోమని చెప్పట్లే. అంటే మీకు డైమండ్స్ ఉన్న వాళ్ళంటే ఇష్టం అనమాట. అట్లా ఏం అంటే అలాంటి మా వాళ్ళకే ఇంట్లో వాల్యూ ఎవరైనా ఇస్తారనమాట. చేస్తే, అలాంటి వాళ్ళకే డైమండ్స్ కి మీ దగ్గర Controversy వాల్యూ చేయడానికి try ఉందన్నమాట. చేయకండి, ఇందులో కాంట్రవర్సీ అవ్వదు. నేను Okay. ఏదో మాట కన్నానంతే. జనరల్ గా క్యూరియాసిటీ వచ్చింది, మీకు గోల్డ్ అంటే అంత ఇష్టం కదా, స్పెక్స్ కూడా గోల్డ్ వేయించారు. ఇంట్లో చిన్న చిన్న వస్తువులు ఏమన్నా గోల్డ్ తో ఏ చేయాలి? లేదమ్మా, బంగారు పల్లె లేదు లేదు లేదు, అట్లా ఏం అటువంటివి ఉండదు. ఏం లేవు. నేను తినేది అయితే పిత్తలు తెలుసు కదా, పాత జమానాలో తినేటోళ్ళు రాగి. రాగి ఆ, తెలుసు. రాగి నేను యూజ్ చేసే ఐటమ్స్ అన్ని రాగితో ఉంటాయి. ఓకే రాగి దాంట్లో తింటా. మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా అందులోనే ఫుడ్ పెడతాం. ఓకే. మీ ఎప్పుడు వచ్చినా మీ ఇంట్లో ఎప్పుడు ఫుడ్ ఉంటుందంట కదా. 100% అది Okay. ఎవరిని అడిగినా చెప్తారు. Okay. ఫుడ్కు మాత్రం మా ఇంట్లో లోటు ఉండదు. ఎంతమంది రావచ్చు? ఎంతమంది అని చెప్పామమ్మా, వస్తూనే ఉంటారు. మా అమ్మ ఉన్నప్పుడు చాలా ఎక్కువ మంది వచ్చేటోళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గిపోయారు. ఎవరన్నా రా, నాకు ఫస్ట్ ఎవరు వచ్చినా ఫుడ్ పెట్టిన తర్వాత ఏదైనా మాట్లాడతాను. ఓకే. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, మా నాన్న ప్రెజెంట్, మ్మ్. మా పనామె, మ్మ్. మా మా కాకాలు పిన్నిలు వాళ్ళు పక్కన ఉంటారు. ఓకే కానీ మా ఇంట్లో మాత్రం నేను, నాన్న. అమ్మ ఉన్నప్పుడు బాగా సందడిగా ఉండేది. ఓకే ఇప్పుడు లేదు. ఓకే. ఎంతమందికి వండుతారు మామూలుగా? పొద్దున ఉన్నప్పుడు ఎంతమందికి అన్నం వండుతారు? ఒక 15-20 మందికి ఉంటుంది. 15-20 మందికి వండుతారు. ఇక వచ్చేదాన్ని బట్టి. మరి పెళ్లి ప్లానింగ్స్ ఏం లేవా మీకు? పెళ్ళి అయిపోయింది నాకు ఆల్రెడీ. పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది. ఎప్పుడు? 3 years అవుతుంది 3 years అవుతుందా? అవును. మరి ఆమె ఎక్కడ ఉంటారు? వదిలేయండి ఆ టాపిక్. చెప్పండి. అంటే అసలు ఇన్ని విషయాలు తెలుసు కానీ మీకు పెళ్ళి అయిందన్న విషయం ఇప్పటి వరకు మాకు తెలియదు. చెప్పాను, వేరే మీడియాస్ వాళ్ళలో కూడా చెప్పాను నేను పెళ్లి అవునా? గురించి. అడిగాను. నాకు 3 years కింద మ్యారేజ్ కూడా అయిపోయింది. ఓకే 15-20 daysకే బ్లాస్ట్ కూడా అయిపోయింది. ఆహాహా. దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఇష్టం లేదు. లవ్ మ్యారేజ్ అరేంజ్? అరేంజ్ మ్యారేజే. అరేంజ్ మా మ్యారేజ్. అమ్మ కోసం చేసుకున్నా చనిపోయేటప్పుడు. ఓకే ఓకే. కానీ వర్కౌట్ అవ్వలేదా? దేవుడు అలా రాశాడు అంతే, దాన్ని మనం ఏం చేయలేం. ఓకే. మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇప్పట్లో అయితే ఏం లేదు. అందుకేనా ఏదో ఇన్సిడెంట్ వల్ల అమ్మాయిలు నమ్మకూడదు అంటూ ఇందాక ఏదో అన్నారు? అలా ఏం లేదు, అందరు అలా ఏమి ఉండరు. అందరు ఉండరు. అందరూ అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళనే తప్పు పట్టొద్దు. మనకేదో జరిగిందని చెప్పి అందరి విషయాల్లో అలా జరుగుతుందని తప్పు పట్టొద్దు కదా. మనకు జరిగింది, దాని గురించే మనం పెట్టుకోవాలి. దాంట్లో ఎవరి నా తప్పు ఉండొచ్చు, వాళ్ళ తప్పు ఉండొచ్చు. ఎవరి గురించి మనం తక్కువ చేసి మాట్లాడొద్దు. అలానే అమ్మాయిల మీద నాకేం పెద్ద కక్ష ఏం లేదు. మంచిగా ఉండాలనే కోరుకుంటే ఎవరైనా. ఎందుకంటే అమ్మాయి ఒక్కటే కాదు, అబ్బాయి కూడా తప్పులు ఉంటాయి, అమ్మాయి కూడా తప్పులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో మాత్రం నేనిన్న అంటే మీకు కూడా తెలిసిండొచ్చు, ఈ ఎక్కువ శాతం అయితే అమ్మాయిల మీదే రూమర్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే సారీ ఏమనుకోకండి నేను ఇలా అంటున్నాను. కొంత అమ్మాయిలే వీడియో క్లిప్స్ నేను చూస్తుంటా కదా, ఇలా తయారయ్యారు, ఇలా అయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫోకస్లో ఉన్నా, ఈయన్ని ఎలా చీట్ చేద్దామా, ఎలా వీని పేరు డ్యామేజ్ చేద్దామా, ఎలా ఈయన దగ్గర పైసలు దిగిపోదామా, ఇది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ మీద చాలా ఎక్కువ అయిపోయింది. నేను ఒకటే కోరుకుంటా, మనం చెడు చేయనంత వరకు మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇదే నమ్ముతా. నేను ఎవరికి చెడు చేయలే, నాకు ఎవరి మీద కోపం లేదు. అందరూ ఆడవాళ్ళు అంటే నా అమ్మతో, అక్కతో, చెల్లెళ్ళతో సమానం నాకు. మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయి ఇప్పుడు ఇన్స్టాలో? అది చాలా 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 వచ్చాయి. నాకు ఆ ఇన్స్టాలో మెసేజ్ చేయాలనే భయం అవుతుంది. ఎక్కడ ట్రాప్ చేశారు, ఎక్కడ ట్రాప్ చేస్తున్నారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాలో ఒకవేళ ఎవరైనా అమ్మాయి ఒకవేళ నచ్చినా కూడా ఆ అమ్మాయితో మాట్లాడాలన్నా కూడా నాకు భయం అవుతుంది. ఎలా అయిపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కనిపిస్తున్నారు మీడియా ముందు, కొంచెం ట్రెండింగ్లో ఉన్నారంటే వాళ్ళని ఎలా ట్రాప్ చేద్దాం, ఎక్కడ మెసేజ్ చూపిద్దాం, ఎక్కడ చేద్దాం అని ఎవరికైనా రిప్లై చేయాలన్నా కూడా నాకు భయం అవుతుంది. చాలా వస్తున్నాయి. అందుకు నేను ఈ వాట్సాప్లు, ఈ ఫేస్బుక్లు ఇవన్నీ నేను నమ్మ, డైరెక్ట్గా చూసి డైరెక్ట్గా ఇదే నమ్ముతా నేను. ఓకే. ఇప్పుడు 10 సంవత్సరాల్లో మీకు ఎవరన్నా ఈ అమ్మాయి అంటే ఇలా ఉండాలి అన్నట్టు ఏమన్నా అనిపించారా? అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అసలు మీకు నచ్చాలంటే? ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవాలి. తర్వాత ఎంతోమంది మన ఇంటికి వస్తుంటారు, ఆకలి అని వస్తుంటారు, ప్రాబ్లం అని వస్తుంటారు.
ప్రతి ఒక్కరికి నేను చెప్పకముందే వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ కడుపు నింపేదే ఉండాలి. పూజ పునస్కారాలతో గడిపేయాలి. ఇలాంటి అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆ అమ్మాయి దగ్గర ఏం అవసరం లేదు. నాకు ఒక్క చిల్లి గవ్వ కూడా నాకు అవసరం లేదు. నేనే కావాలంటే ఆ అమ్మాయికి ఉల్టా నేనే పెళ్లి చేసుకొని అన్నీ నేనే పెట్టుకొని అన్నీ చేసుకుంటా. నాకు ఏదన్నా డ్రీమ్ ఉందంటే నా లైఫ్లో నేను 3.5-4 సంవత్సరాల నుంచి కష్టాలు తప్ప ఇప్పటిదాకా నేను సంతోషకరమైన విషయం నా లైఫ్లో జరగలేదు. నేను గడపలేదు. నేనేదో పైకి నటిస్తున్నా కానీ లోపల మాత్రం పీస్ అయిపోతుంది. ఈ నవ్వు ఇది కాదు, నా స్వచ్ఛమైన నవ్వు కాదు. నేను ఉండే ఇది నాకెందుకో నాకు నచ్చట్లే. నా ఫన్నీనెస్ వేరు, నా హ్యాపీనెస్ వేరు, అసలు ఇది వేరు. ఒకటి మా మమ్మీ చనిపోవడం అది ఒక మేజర్ ఎఫెక్టు. అంతకు మించి నా ఫ్యామిలీ అది పెళ్ళి బ్లాస్ట్ అవ్వడం అది ఇంకా మేజర్ ఎఫెక్టు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. కానీ నేను బతికేస్తున్నా అంతే. అంటే ఎందుకోసం నన్ను బతికించాడో. కానీ నాకు కూడా ఒక లైఫ్ ఇందాక చెప్పాను క్వాలిటీస్. ఒకవేళ నేను మంచోన్ని అయితే, నేను మంచి చేసి ఉంటే, నా రాతలో రాసి పెట్టి ఉంటే అది జరగాలి అంటే నా పెదాల మీద కూడా స్వచ్ఛమైన నవ్వు చూసుకోవాలని నాకు అనిపిస్తుంది. స్వచ్ఛమైన నవ్వు రావాలంటే ఏం చేయాలి మరి? ఏం చేయాలి అంటే లైఫ్లో డబ్బు, దాని తర్వాత ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్లు, టైంపాస్ మాటలు, ఈ లంగా దోస్తాన, ఇవన్నీ నవ్వు వచ్చేలాగా చేయరు. ఆనెస్ట్గా మనల్ని ఇష్టపడతారు కదా, ఆనెస్ట్గా మనల్ని అన్నిటినీ రిసీవ్ చేసుకుంటారు కదా, అలాంటి వ్యక్తి ఎవరైతే మన లైఫ్లోకి ఎప్పుడైతే వస్తుందో, అంటే ఇప్పుడు నా లైఫ్లో ప్రాబ్లం జరిగింది కాబట్టి నాకు అలాంటి వ్యక్తి వస్తే ఐఎమ్ హ్యాపీ అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ₹1 కోటి డబ్బు నా ముందు పెట్టినా కూడా నాకు చిరునవ్వు రాదు. అన్ని చూసి చేసి వదిలేసా నేను. నేను ఎక్కడైతే నేను దెబ్బతిన్నానో అక్కడ నుండి మంచి రెస్పాండ్ వస్తే అప్పుడు మాత్రమే నేను సంతోషంగా ఉండగలను. అప్పటిదాకా ఇదంతా నటన. ఓకే, ఇప్పుడు ఇంత గోల్డ్ వేసుకుని బయట తిరుగుతుంటారు కదా, ఎవరన్నా దొబ్బేస్తారని మీకు ఎటువంటి భయం ఉండదా? అంటే కొడతారని కానీ, అంటే కొంతమంది దొంగలు ఉంటారు కదా, దొంగతనం చేస్తారని, మీ మీద అటాక్ చేస్తారని, అటువంటి భయాలు ఏమి ఉండవా మీకు? అమ్మ, మనము 10 మంది తిరిగే సొసైటీలో తిరుగుతున్నామమ్మా. కానీ ఈ సొసైటీలోనే రోజు ఎన్నో దొంగలను మనం చూస్తూ ఉన్నాం కదా. మరి అప్పుడు ఒకటి ఏంటంటే అమ్మ, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలే, నేను ఎవరి మీద కాలు దువ్వలేదు, నేను ఎవరిని ఎలిగేషన్స్ నేను చేయలేదు, నాకు వేరే వాళ్ళతో విమర్శలు లేవు. నా మీద నాకు కాన్ఫిడెంట్. నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను అటాక్ చేస్తారేమో, చేసినా కూడా వాళ్ళని ఎదుర్కోగలను అనేది నాకు కాన్ఫిడెంట్. నేను నన్ను నమ్ముతా. ఇందాకే చెప్పాను కదా, ఒకటి మన మీద మనకే నమ్మకం లేకపోతే మనం ఇన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చా, ఈ స్థాయిలో ఉన్నా, ఇంకా మనల్ని ఎవరు నమ్ముతారు? కనీసం మనకు ఏ మామగాడు రాడు, ఏ పిన్ని రాడు, ఏ పక్కన పోరీ రాదు, ఎవ్వరు కూడా మన ఎంబర్ రారు. సరే, ఈరోజు నీ 20 మందిని వేసుకొని వస్తామ్మా మీ ఛానల్ దగ్గరికి, రేపు పొద్దున ఇన్సిడెంట్ అవుతుంది, అందరు ఉంటారా నాయనగా? ఎవ్వరు ఉంటారు, నేను ఒక్కనే ఉంటా. అందుకని ఎవరిని జనాల్ని తిప్పుకోవడము, జనాల్ని ఎంబర్ రాయడము, ఏదైతే అది కానీ అని వెళ్తాను ఇంట్లోంచి. ఆ దేవుడు, ఆ పైన దేవుడు ఉన్నాడు, దేవుడు నా ఎంబర్ ఉన్నాడు, నేను మంచి పనే చేసిన, అందుకు నాకు మంచే జరుగుతుంది అని ఇదే ఉద్దేశం. థింక్ పాజిటివ్. ఎవరైనా మనం ఎంత పాజిటివ్గా అయితే ఆలోచిస్తామో, ఎంత పాజిటివ్ మైండ్తో బయటికి వెళ్తామో, అంతే పాజిటివ్గా మళ్ళీ మనం రిటర్న్ అవుతాం. ఇక్కడ ఒక్క భయం మనకు కలిగిందా, ఇక నెగిటివ్ ఎప్పుడైనా వచ్చిందా, మనకు నెగిటివే జరుగుతుంది. నేను ఎక్కువ పాజిటివ్గా ఉంటా. మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా? లేదమ్మా, వెళ్ళలేదు. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. అంటే ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి వెళ్ళలేదా? అట్లేం లేదమ్మా, జైలుకి వెళ్ళే అంత నాకైతే ఏం లేదు. నేను అంత పెద్దది అంతాక రానిచ్చుకోమమ్మా. ఇన్ఫ్లుయెన్సే కావచ్చు, మన మంచితనమే కావచ్చు, లేకపోతే మనం మాట్లాడే పద్ధతి వాళ్ళకి నచ్చడం వల్ల కావచ్చు, అందాకైతే తీసుకెళ్లే తల్లి నన్నైతే. నా లైఫ్లో నేను ఇక నా 2 జాగాల్లోకి వెళ్ళొద్దు ఎవరైనా సరే. ఒకటి జైలుకు, 2 హాస్పిటల్కి. జైలుకి వెళితే వేస్ట్,
లైఫ్ అంతా బర్వాదు. ఇక అక్కడికి వెళ్ళి ఈ హాస్పిటల్కి వెళ్తే తిరిగి వస్తామో లేదో తెలియదు. నేను ఒకటే దేవుని కోరుకుంటా, దేవుడా నాకు ఇచ్చే సావు కూడా ఎలా వేయాలంటే 10 మందికి ఉపయోగపడేలాగా ఇయ్యని చెప్తా. నేను ఆల్రెడీ రాసేసి ఇచ్చేసా కూడా, నేను చనిపోయిన వెంటనే అన్నీ అవి కూడా మా ఇంట్లో అందరూ. సో అయితే మీరు జనాల కోసం బ్రతుకుతున్నారంటారు, ఒక దేవుడి టైప్. ఇప్పుడైతే అమ్మా నేనైతే నాకు జనాల కోసమే నేను బతుకుతున్నా. అది కూడా జనాలకి నా వల్ల ఎంత అయితే నేను అంత చేస్తా. ఈ లంగ నా కొడుకులు ఇన్స్టాగ్రామ్లో అన్నా తాగనేకి ఒక 100 రూపాయలు, పెట్రోల్ అయిపోయిందో 200 అన్నా జర మా ఇంట్లో జర నాకు ఏదో వచ్చిందని చెప్పి 500 అని చెప్పి లంగ బాడకోలు బాగా సతాయిస్తున్నారు. నేను యాక్షన్ తీసుకోవచ్చు, నా దగ్గర అన్ని పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఒక మంచి పేరుతో ఉన్నాం కాబట్టి ఎవరో ఒకరు మనల్ని గెలుపుతుంటారు ఏదో ఒక పరంగా. ఎందుకు వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళని హైలైట్ చేయడం అని సైలెంట్గా ఉన్నా. ఎందుకు అలా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. మొన్న ఒకటి చూశాను, నేను మాట్లాడే కంటెంట్ వేరు, వాడు పెట్టింది కామెంట్ వేరు. వేరే వాడు ఎవరో అరే చాలా గలీజ్ వర్డ్ యూజ్ చేసి అరే అన్న ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం పెడుతున్నావు కంటెంట్ అని చెప్పి వాళ్ళే రిప్లై ఇచ్చేశారు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సమాధానాలను మనకు నచ్చిన వాళ్ళు ఎంత మనల్ని ఇష్టపడేటోళ్ళు ఉన్నారు, మనల్ని ద్వేషించేటోళ్ళు ఉన్నారు. అందరికన్నా ఎక్కువ పైన దేవుని అండ మనకుంది. ఆయన అండ ఉన్నోడు ఎప్పుడు ఓడిపోడు. నేను ఆయన్నే నమ్ముతా, మనిషిని నమ్మను నేను. మీరు కర్నూలులో మీకు రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారు. చాలా పాలాభిషేకాలు అవి చేస్తుంది మీ బర్త్డేకి. అది నాగర్ కర్నూలు, ఇక్కడ నాగర్ కర్నూలు. కర్నూలు మీరు చెప్పేది వేరు. ఈ నాగర్ కర్నూలు ఈ డిస్ట్రిక్ట్ మన తెలంగాణ కిందకే వస్తుంది అనుకుంటా. నాగర్ కర్నూలు నాకు చేసింది తెలంగాణ వాళ్ళు. తెలంగాణలో వేస్తారు, సిరిసిల్లలో వేస్తారు, బెంగళూరులో వేస్తారు, తమిళనాడులో వేస్తారు. ఎందుకోసం ఇవి చేస్తారంటే అక్కడ జరిగిన ట్రీట్మెంట్స్ కూడా కొన్ని ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్నాయి. ఒక క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, ఒక నిమ్స్లో కావచ్చు. అంటే వాళ్ళకు దగ్గర ఉండి సరే నా ఖర్చులు పెట్టుకుని అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు. ఇప్పుడు లంచం లేనిది మంచం ఎక్కరన్నట్టు ప్రతి జాగాలో లంచం. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను మొన్న రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నపించుకున్నా నేను, సార్ మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు సార్, ఫస్ట్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ని సర్వే చేయండి సార్ ప్లీజ్ దయచేసి అని చెప్పా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కరెక్ట్ ట్రీట్మెంట్ జరగట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. అక్కడ స్ట్రెచ్చర్ తీసుకోవాలంటే 100 ఇవ్వాలి, గేట్ పాస్ తీసుకోవాలంటే 100 ఇవ్వాలి, నర్సును లోపలి పంపి అని అడగాలంటే 100 ఇవ్వాలి. మొత్తం లంచం 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 ఇదే జరుగుతుంది. పైనుంచి డాక్టర్ని కలవాలంటే 2 గంటలు టైం పడుతుంది. అప్పటిదాకా వాడు సస్తాడో సావాడో చచ్చిపోవచ్చు కూడా. అప్పటిదాకా నా కళ్ళ ముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఏ డాక్టరు కరెక్ట్ వర్క్ చేయట్లేదు. దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు మీరు, మీకు ఎక్కడి నుంచి వస్తుంది శాలరీ? కామన్ పీపుల్ దగ్గర నుంచే మీ శాలరీ తీసుకుంటున్నారు. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా సరే కామన్ పీపుల్ దగ్గర నుంచే మీకు శాలరీ వస్తుంది. అలాంటి కామన్ పీపుల్ బెడ్లు లేక ఎక్కడ ఉమ్మిన జాగాలో పండుకొని అతను ట్రీట్మెంట్ అందక ఇంత చనిపోతుంటే మీరు కనీసం దయచేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, దయచేసి ఇవి సర్వే చేయండి సార్. అక్కడ అస్సలు వస్తువులు అస్సలు లేవు సార్. నేను వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను సార్. అక్కడ లంచం ఉన్నా కూడా ట్రీట్మెంట్ లేదు సార్. అలా చాలామంది చనిపోతున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు అండ్ ఏపీలో సీఎం గారు, డిప్యూటీ సీఎం పవన్ అన్న గారు, దయచేసి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టండి, స్కూల్స్ అండ్ హాస్పిటల్స్. మన దేశం చాలా బాగుపడుతుంది, నలుగురు ఎక్కువ రోజులు బతుకుతారు. మీ డైలీ రొటీన్ ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుండి ఏం చేస్తారు? నేనమ్మా మార్నింగ్ లేస్తా, పూజ చేసుకుంటా. పూజ అయిపోయిన తర్వాత ఏమన్నా ఈవెంట్స్ ఉంటే వెళ్తుంటా, లేకపోతే రియల్ ఎస్టేట్ వర్క్ మీద ల్యాండ్లు చూడడానికి అలా వెళ్తుంటా. రియల్ ఎస్టేట్లో అంటే 10 సంవత్సరాల్లో ఇంత సంపాదించారంటే నేనేమి ఎంత సంపాదించామ్మా? నా దగ్గర 100 కోట్లు ఉందా? ఇంత బంగారం, 1 కోటి రూపాయలు అంటే 1 కోటి రూపాయలు సంపాదిస్తే అయిపోతుందా? 1 కోటి రూపాయలు ఈజీ సంపాదించడం. ఇక అమ్మా మనం పత్తాలు అయ్యేటప్పుడు జోకరు ఎప్పుడు ఎవరికి ఎలా పడుతుందో తెలియదు, అవునా కదా? ఇది కూడా అలానే రియల్ ఎస్టేట్. ఒకప్పుడు జోకర్ పడవచ్చు, ఒకప్పుడు ఆసు పడవచ్చు. మనకు జోకర్ పడ్డది అంతే.
మీరు జూనియర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు కదా? నేను ఎప్పుడు చేయలేదమ్మా జూనియర్ ఆర్టిస్ట్గా. క్యారెక్టర్ ఆర్టిస్టా? ఫిలిం ఇండస్ట్రీ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. నేను ఇండస్ట్రీలే పోలే. నేను ఎంబీఏలో చదివేటప్పుడు గండిపేటలోనే వేరే మా ఫ్రెండ్స్తో పాటు నేను గండిపేట వెళ్తే అక్కడ షూటింగ్ అవుతుంది, నిలబడ్డాం అంతే. నిలబడితే అక్కడ ఎవరో సమ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్కి ఎవరో రాలేరంట. మానిటర్లో చూసి నన్ను పిలిచారు. ఏ మూవీలో విలన్? మూవీ కాదు, ఫస్ట్ సీరియల్, తాలికట్టు సుబ్బయ్యలో సీరియల్. అక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే వెతుక్కుంటూ వచ్చింది అనేది అది యాంకర్ అన్నమాట. సారీ, అంటే దేవుడు ఆ టైంకి నన్ను అది చేయాలనుకున్నాడు. మనం ఎన్నో అనుకుంటాం, కానీ ఆయన ఏదనుకుంటే అదే జరుగుద్ది. ఆ రోజు అక్కడ స్టార్ట్ అయిందమ్మా జర్నీ. మనకి జూనియర్ ఇప్పుడు సరే ఓకే, జూనియర్ అసిస్టెంట్ అన్న కూడా తప్పేముంది? ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే తప్పేముంది? సీనియర్కి ఒక ఏమన్నా కొన్ని ఏమన్నా ముక్కు చెవులు కొత్తగా ఉంటాయా? జూనియర్కి ఏమన్నా ముక్కు చెవులు ఇంకేమైనా కొత్తగా ఉంటాయా? ఏముండవా? సీనియర్ జూనియర్ ఈ విభేదాలు అనేది పక్కన పెట్టండి. ఈ మధ్య ఇది కూడా వింటున్నా, ఈ కులాలను అడ్డం పెట్టుకొని, ఇప్పుడు మీరు మంచిగా గుర్తు చేశారు, ప్రతి అంటే ఒక్కొక్క కులానికి వచ్చి ఒక వర్గం. ఈ కులాలు ఏం చేస్తారా పెట్టుకొని, రెడ్డి అయితే ఏంది, కమ్మ అయితే ఏంది, కాపు అయితే ఏంది, ఎస్సీ అయితే ఏంది, ఎస్టీ అయితే ఏంది, మనందరం మనుషులం. టెంపుల్స్ విఐపి వివిఐపి, డబ్బులు ఇచ్చినోనుకోలేక, డబ్బులు వేయనోనుకోలేక, దక్షిణ వేసినోనుకోలేక, దక్షిణ వేయనోనుకోలేక, ఇవి ఏంటి? ఏ అరే నాయనా, దేవుడు స్వయంగా అక్కడ దేవుడు వెలసిండు, దేవుని కూర్చోబెట్టిర్రు ఎవరి కోసం? జనాల కోసం. ఉండిలో డబ్బులు వేసేది ఎవరు? మీరు వివిఐపీలు దర్శనాలు చేపిస్తున్నారు కదా, వాళ్ళేరు. కామన్ పీపులే గోల్డెన్ ఆర్ట్ ఉంటుంది, వాళ్ళు వేస్తారు. వాళ్ళు వేసే డబ్బులతోనే నడుస్తున్నాయి టెంపుల్స్ అన్నీ. ఒక్కొక్కరిని ఒకలాగా చూడడం మానేయండి. మీ పంతులకు కూడా దయచేసి చెప్తున్నా, వాడు బంగారం వేసుకొచ్చిండా సార్, లోపల రాండి, ఏం లేదా, ఏయ్ సార్ దూరం జరుగు. ఏంది సార్ మీరు దేవుణ్ణి పూజించుకుంటూ ఇలా ఎలా ఆలోచిస్తున్నారు సార్? నేను దగ్గరుండి నేను చూశాను సార్, మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు నేను చూశాను. అంటే సరే ఓకే, సరే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ వేసుకుండు, మంచి బట్టలు వేసుకుండు, అనేమో 10 మంది ఉండు, 10 కార్లో వచ్చిండు, ఒక రెస్పెక్టు. ఆటో వేసుకొని వచ్చిండు, ట్రైన్లో వచ్చిండు, బస్సులో వచ్చిండు, ఒక రెస్పెక్టు. ఎమ్మెల్యేతో ఫోన్ చేయించిండు, సర్పంచ్తో ఫోన్ చేయించిండు, ఒక రెస్పెక్టు. ఇవన్నీ ఎందుకు సార్? అవసరం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళేది. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఎవరైతే స్పెషల్ దర్శనం అని చేయించుకొని పోతారు కదా, వాళ్ళని దేవుడు ఎప్పుడూ చూడడు. కష్టపడి ఇష్టంగా చెమటలు కార్చుకొని మెట్లెక్కి దేవుని కోసం దేవభక్తిలో వెళ్తారు కదా, వాళ్ళకే దేవుడు కనిపిస్తారు. ఇవన్నీ మార్చండి పంతులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దక్షిణానే చూడకండి, దక్షిణాన్ని అస్సలు మీరు చూడకండి. వేసినా వేయకపోయినా ఒకటే ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ పంతులను కోరుకుంటున్నా. ఇంకా ఏమేమి మూవీస్ చేస్తారు మీరు? చాలా మూవీస్ చేశానమ్మా. ఇంతకుముందు దానిలో కూడా నేను చెప్పా, పెద్ద పెద్ద యాక్టర్లతోనే మూవీస్ చేశాను నేను. ఓకే, అందులో అంటే డబ్బులు తీసుకుని చేశారా? ఊరికే డబ్బులు తీసుకొని చేసాము. మరి ఒకరి కింద పని చేయడం ఇష్టం లేదన్నారు ఎందుకమ్మా? ఇప్పుడు ఒకరి కింద పని చేయడం మనకి ఇష్టం లేదు. ఇప్పుడు నేను నా అంతకు నేను అడుక్కోలే, ఇది ఉంది రాంజీ సార్ అని పిలిస్తే వెళ్ళా నేను. అది ఒకరి కింద పని చేసి 2-3 టేకులు చేస్తారు, అక్కడ డైరెక్టర్ ఇంప్రెస్ అవ్వలేదంటే డెఫినెట్ గా అరుస్తారు కదా. నా మీద అయితే ఇప్పటిదాకా అట్లయితే ఎవరు కాలే అమ్మా, నిజంగా చెప్తున్నా, ప్రామిస్. నాకు అలాంటి రోజు నాకు ఎప్పుడు రాలేదు, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు నాకు జరగలేదు. నాకు నచ్చిందంటే నేను వెళ్తా, నాకు నచ్చలేదు అనుకో ఆన్ కెమెరా అని నేను వెళ్ళిపోతా, వాళ్ళు ఏమన్నా అనుకోని. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బుల కోసం అడ్డమైన అవన్నీ చేయాలి, అడ్డమైన మాటలు అంటే నాకు నచ్చవు. నాకైనా అవన్నీ రాలేదమ్మా నా లైఫ్లో, నాకు రాలేదు కాబట్టి నేను రాలేదని చెప్తున్నా. ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా మీరు చేసింది కానీ, లేకపోతే ఏదన్నా మీకు నచ్చిన డైలాగ్ కానీ? ప్రాణం పోసేవాడు దేవుడు, ప్రాణం నిలబెట్టేవాడు వైద్యుడు, ప్రాణం కాపాడేవాడు క్షత్రియుడు. క్షత్రియుడి దమ్మ గురించి చెప్పక్కర్లే, మీ అందరికీ తెలుసు అనుకుంటా, నేను క్షత్రియుడిని. ఏ మూవీ డైలాగ్? మూవీ డైలాగ్ ఏదో పక్కన పెట్టేయండి, నేనైతే క్షత్రియుడిని కాబట్టి అది చెప్పా. మీరు క్షత్రియుడా? క్షత్రియుడిని నేను. అదే మీరు సూర్యాబాయ్ కదా? సూర్యాబాయ్ జనాలు ఇచ్చింది. నేను క్షత్రియుడిని అని ఎందుకంటున్నా అంటే, నేను చేసిన పనులను బట్టి నేను ఎన్నో కొట్లాట్లు కొట్లాడా, కానీ వానికి ప్రాణాన్ని ఉందంటే ముందు నిలబడేది నేనే. వాళ్ళకి ప్రాబ్లం అయింది అంటే ముందు ఉండేది నేనే. క్షత్రియుడు మా అందరు చేస్తారు, నేను క్షత్రియుడిని అని ఎందుకు చెప్పుకుంటున్నా అంటే, నేను మంచి చేసానా చెడు చేసానా పైన దేవునికి తెలుసు, ఇక్కడ నా ఆర్ట్కి తెలుసు. ఆ గర్వంతో చెప్తున్నా, కుల పిచ్చితో చెప్పట్లే. సినిమాల్లోనే అన్నారు,
పాలించేటోడు రాజు కాదు, ఆ రాజు దాకా పోనీయకుండా ముందు నిల్చునేటోడే రాజు నా దృష్టిలో. నేను అలాంటివి ఎన్నో చేశాను, నా ఆర్ట్కు తెలుసు కాబట్టి ఆ గొప్పతనంతో చెప్తున్నాను నేను. ఓకే. మీరు చదవండి పురాణాల్లో కూడా క్షత్రియుడు అంటే ఏంటి అని ఓకే, మీకు అర్థమవుతుంది. మీరు చాలా మూవీస్ చేశారు కదా, మరి ఇండస్ట్రీలో ఎవరైనా పరిచయం ఉన్నారా మీకు బాగా పెద్ద పెద్ద హీరోస్ కానీ? ఉన్నారమ్మా, చాలా మంది ఉన్నారు. ఎవరు? మంచు మనోజ్ అన్న ఉన్నాడు, ఉత్తేజ్ అన్న ఉన్నాడు, ముక్తర్ అన్న ఉన్నాడు, తమన్నా గారు ఉన్నారు. తమన్నా 45 days అంటే క్లోజ్ అంటే మీకు ఇండస్ట్రీ గురించి తెలియదు ఏముందమ్మా. నేను ఈరోజు కాల్ చేసా అంటే 3 రోజులకు రెస్పాండ్ అవుతుంది. అక్క నెంబర్ డైరెక్ట్ లేదు నా దగ్గర, వాళ్ళ అసిస్టెంట్ నెంబర్ ఉంది. 45 days కలిసి చేసాము. కళ్యాణ్ రామన్ ఉన్నాడు, ఎన్టీఆర్ అని ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళకి డూపు కానీ చేసా కదా. ఇంకా ఉన్నారు కొంతమంది. లాస్ట్ క్వశ్చన్ అనుకోండి, బాయ్ అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకో అమ్మా అది నాకు కూడా తెలీదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా నేను వస్తూ ఉంటే అందరూ బాయ్ 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 బాయ్, అది అది అలవాటు అయిపోయింది. అంటే ఓల్డ్ సిటీలో అన్న బ్రదర్ అని అన్నారు, బాయ్ 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 అంటారు, సూర్య బాయ్, అలా వచ్చింది. అలా బాగుంది అనేసి మీరు ఇంకా సూర్యబాయ్. నా పేరు సురేష్ కుమార్ అమ్మ, నా పేరు సురేష్ కుమార్, మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు. అది నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే మా తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి, కానీ ఇది జనాలు అనుకుంటే రాలేదు, పైన దేవుడు అనుకుంటే వచ్చింది. దీనికి నేను చాలా గర్వంగా ఉన్నా. సూర్యాబాయ్ అనే పేరుని పైన దేవుడు నామకరణం చేస్తే జనాల నుంచి నాకు వచ్చింది ఆ పేరు. నేను పుట్టిన చనిపోయేదాకా ఎవరికి నా వల్ల చెడు కాకుండా, ఎవరి దృష్టిలో నేను చెడ్డోని కాకుండా రామ అనుకుంటూ చనిపోవాలి, ఇలాంటి చావు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నాకు ఎవరి మీద నాకు కోపం లేదు, ఎవరి మీద నాకు కక్షలు లేదు. మీరు నెగిటివ్ పెట్టినా కూడా నేను సంతోషపడతా. ఎందుకోసం తెలుసా, అలా అయినా సరే నన్ను మీరు గుర్తు చేసుకున్నారని చెప్పి నేను హ్యాపీ ఫీల్ అవుతా తప్ప నాకు మీ మీద కూడా ఎటువంటి కోపం లేదు. మీరు ఎన్ని నెగిటివ్ అయినా పెట్టండి, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు నెగిటివ్గా పెడుతుంటే నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది అనమాట, ఇంకా కొత్తగా ఏమన్నా చేయాలనిపిస్తుంది. నెగిటివ్గా పెట్టి 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 మీ చేతులే పోతుంది తప్ప నేనైతే కోపన్ను. ఎందుకంటే నా దృష్టిలో నా ముందుండి నిలబడేటోడే మగవాడు. అలాంటి మొగతనం మీ దగ్గర ఉందా, ముందు వచ్చి నిలబడి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇలానే ఇంకా చాలా మంచి పనులు చేయాలి, చాలా మంది ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం కంపల్సరీ చేస్తామ్మా. నాతో అయినంత మాత్రం నేను 100% నేను చేస్తాను. ప్రాణాలు ఇవ్వడానికైనా నేను వెనక్కి పోను, అండ్ ప్రాణాలు దేనికి కూడా వెనక్కి పోను, న్యాయం కోసం. థ్యాంక్ యూ సో మచ్.